వీరు సంపత్ కుమార్ గారు సీనియర్ మోస్ట్. వీరింట్లో 1.5 డే పత్రిజీ గడిపేవారు. అంత సన్నిహితులు పత్రిజీకి. వారి యొక్క సందేశం వినడం మన భాగ్యం. సభకు నమస్కారం. స్వపరిచయం. నా పేరు నల్లాన్ చక్రవర్తి సంపత్ కుమార్. నేను 52 సంవత్సరాలుగా అడ్వకేట్గా అనంతపురంలో ఉంటున్నాను. జీవితం సుఖవంతంగా ఉండాలి, భాగ్యవంతంగా ఉండాలి, భోగవంతంగా ఉండాలని ఆశపడి నమ్మిన వ్యక్తి నేను ఒకానొకప్పుడు. 1992 23/6/99 సంవత్సరంలో పత్రి సార్ ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. నేను ఆఫీస్లో కూర్చోన్నాను. దట్ ఈస్ 23rd June 1992. పత్రి సార్ ఈ వేషంలో రాలేదు. ఒక సూట్ కేసు పట్టుకొని వచ్చి ఫుల్ షర్ట్ వేసుకొని టక్ చేసుకొని ఒక కార్పొరేట్ ఉద్యోగి మాదిరి మా ఇంటికి వచ్చాడు. నేను నా ఆఫీస్లో కూర్చొని పత్రి సార్ వచ్చారంటే ఏదో క్లయింట్ వచ్చాడు, ఏదో బ్రీఫ్ కేసు ఉంది కాబట్టి బాగా డబ్బులు ఉంటాయి, పెద్ద కేసే వచ్చింది నేను అనుకున్నా. 8:30-9 గంటలకు అన్ని కేసులు ముగించుకున్నాక సార్ ఏం వచ్చారు మీరు, ఏం వచ్చారు అంటే ఆయన నన్ను పత్రిజీ అంటారు, నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు నాకు చిన్న సాయం చేయాలన్నాడు. ఏమన్నాడు? పరిచయం మా ఇద్దరి మధ్య ఏ పరిచయం లేదు. నేను ఎవరు ఆయన తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు. నేను ఒక పిరమిడ్ కట్టాలనుకున్నాను అనంతపురంలో, మీ సహాయానికి వచ్చాను అన్నాడు. చేస్తారు, నా చేయి నేను ఇచ్చాను, ఆయన చేసి షేక్ హ్యాండ్ తీసుకున్నాక ఇంకా మన బంధం ఇప్పటికే మొదలైంది అన్నాడు. సార్ మీరు పిరమిడ్ అంటున్నారు, ఇదంటున్నారు, నాకు ఏమీ తెలియదు సార్, మీరు ఎందుకు వచ్చారో తెలియదు. నాకు పిరమిడ్ అంటే నేను షేక్ హ్యాండ్ ఇచ్చేసాను, నేను ఎవరికైనా మాట ఇస్తే తప్పేవాడిని కాదు అంటే అందుకే నీ దగ్గరకు వచ్చాను, నువ్వు మాట తప్పను, నీ దగ్గరకు వచ్చాను నాకు తెలుసు అని చెప్పానని అన్నాడు ఆయన. నేను ఏం చేయాలి అని చెప్పంటే నువ్వు ధ్యానం చేయలేను. నాకు ధ్యానం మీద అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. నేను భోగభాగ్యాలతో ఉండడమే, ఆరోగ్యంగా ఉండి అదే జీవితం అనుకునేవాడిని. లేదు సంపత్ కుమార్, నీలో దీపం ఉంది, దీపం దీదీప్యమానంగా వెలుగుతుంది, నీకు తెలుదు. నేను ఇక్కడికి వచ్చాను, పూర్వ జన్మలో మనం ఇద్దరు కలుసుకున్నాం ఒకసారి. ఈ జన్మలో గొప్ప ఉదాత్తమైన కార్యం చేయాలా, ధ్యాన కార్యక్రమం చేయాలా, అది మన ఇద్దరి మధ్యలో ఉంది అని చెప్పన్నాడు. నేను నమ్మలా. నేను అడ్వకేటు, నేనేదో కూర్చున్నాను, నాతో ధ్యాన కార్యక్రమం ఏం చేసుకుంటాడు ఏమని చెప్పానని. అప్పుడు ఒకే ఒక క్వశ్చన్ అడిగాడు ఆయన. ఒక యోగి ఆత్మకథ చదివావా అన్నాడు. నేను చదివాను సార్ అన్నాను. నీలో మార్పు రాలేదా అన్నాడు. మార్పు ఉంటే అవన్నీ నిజమా అబద్ధమో ఎలా నమ్మేది సార్, అంతమంది యోగులు ఉన్నారు, హిమాలయ యోగులు, ఎవరు వచ్చి నన్ను చూసుకొని పోతారు సార్, నాకు ఎందుకు నమ్మకం లేదంటే ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది నీలో కొత్త జీవితం, ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది, కొత్త శకం నీలో స్టార్ట్ అవుతుంది అన్నాడు. నాకు ధ్యానం చేసేది తెలుదు సార్ అన్నాను. నేను తీసుకెళ్తానని చెప్పని అనంతపురంలో ఒక లాడ్జ్, అది 23 జూను అనంతపురంలో వర్షం వచ్చేదానికి అవకాశమే లేదు. మామూలుగా అనంతపురంలో వర్షమే రాదు, అటువంటిది 23 జూన్ వర్షం వస్తుందని ఎవడు అనుకోడు. నన్ను 9 గంటలకు తీసుకెళ్ళాడు రూమ్కి తీసుకెళ్ళి ధ్యానంలో కూర్చోబెట్టాడు. ఆనాపానసతి గురించి చెప్పాడు. నువ్వు ఊరికే ధ్యానం చేస్తూ ఉండు, ఎంతసేపు చేస్తావు అంటే ఒక 5 నిమిషాలు చేస్తాను సార్ అన్నాను, అంతే. నన్ను కూర్చోబెట్టి పైన ఫ్లూట్ వాయిస్తా కూర్చున్నాడు. మంచి రాగం, నాకు ఇష్టమైన సారమతి రాగం మోక్షము గలదా అని నాకు ఇష్టం, ఆ పాటే వాయిస్తున్నాడు ఆయన కూర్చొని. నేను కూర్చోగానే ఇంతమంది యోగులు కనపడుతున్నారు నాకు, ధ్యానం బాగా నేను 1:40 నిమిషాలు తెలియకుండా కూర్చొనేసాను, నాకు తెలియదు. పక్కన చూస్తే పత్రి సార్ వచ్చి టచ్ చేశాడు, ఇట్లా 10:30 అయింది, లేవయ్యా ఇంటికి పోవాలి కదా, లేవి అన్నాడు. ఏమి చెప్పంటే చూసుకో ఏమైంది అన్నాడు. పక్కన చూస్తే అనంతపురంలో జూన్లో అంత పెద్ద వాన ఎప్పుడూ రాదు. పెద్ద వాన వచ్చి మా లాడ్జు చుట్టూ నీళ్లు చేరుకొని బయటికి పోవడానికి కాదు, నేను అంత పెద్ద వాన వచ్చి నాకు వాన వచ్చింది కూడా నాకు తెలుసు. అది గమ్మత్తేనగా ఉండిపోయింది. ఫస్ట్ డే నేను చేయగానే అప్పుడు అన్నాడు, నీలో ఇవాళే ఒక దీపం వెలిగించా, ఈ దీపము ఒక స్టార్ నక్షత్రంగా నువ్వు వెలిగే కన్నా ఒక చిరు దివ్యగా వెలిగే, ఇంకో దివ్యను వెలిగిస్తుంది. నక్షత్రం దేనికి పనికిరాదు. బీ ఏ ల్యాంప్ ఇన్ ది డార్క్నెస్ దాన్ స్టార్ ఇన్ ది స్కై అని ఇంగ్లీష్లో సామెత. ఆ దివ్య నీలో వెలిగించాను, ఈ దివ్య అనంతపురం అంతా వెలిగించి గొప్పగా చేయాలి వెలిగానంటాడు. అప్పటి నుంచి అన్నాను. పిరమిడ్ తానే తీసుకెళ్ళాడు. కర్నూలులో పిరమిడ్ ఉండింది. స్వర్ణమాల పత్రి గారు మా వదిన,
నాకు చాలా ఆప్తులు. ఆమె ఇంటికి తీసుకెళ్ళి తానే బస్సులో తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో భోజనం నాకు పెట్టించేసి ధ్యానం ఎలా చేయాలో నేర్పించేసి తానే చేసుకొచ్చి అనంతపురంలో నేను పిరమిడ్ కట్టాలన్నారు. పిరమిడ్ కట్టాలని చెప్పంటే ఎంత కావాలి డబ్బు, ఎక్కడ కావాలి డబ్బు, స్థలం ఎక్కడ కావాలంటే అన్నీ వస్తాయి సంపత్ కుమార్. సంకల్పం అనేది ధ్యానం చేస్తే ఏదైనా చేయొచ్చు. చంద్రుని కూడా టచ్ చేసి రావచ్చు, సూర్యుని టచ్ చేసి రావచ్చు. అది నీలో ఇవాళ నుంచి మొదలవుతుంది అన్నాడు. 94 వారాలు మా ఇంటికి వచ్చాడు పత్రి గారు. అప్పటి నుంచి 23/6/92 మొదలు 94 వీక్స్, దాదాపు 2 సంవత్సరాలు మా ఇంటికి ప్రతి శనివారం ఆదివారం వచ్చి మా ఇంట్లోనే ఉండేవాడు. మా ఇంట్లోనే ఒక రూమ్ ఆయనకి ఏర్పాటు చేసి ఆయనకు సపరేట్ చేసి ఒక ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసి పిరమిడ్ ధ్యాన కేంద్రం అనంతపురంలో స్టార్ట్ చేసింది. ఫస్ట్ పిరమిడ్ కర్నూలు వెనక మా ఇంట్లోనే పిరమిడ్ కావడం. పత్తి ఎంత హాయిగా ఉండేవాడంటే మా ఇంట్లో మా తల్లితోనూ, మా చెల్లెలతోనూ, మా అక్కలతోనూ, నా భార్యతోనూ. నా భార్య అంటే చాలా ఇష్టం ఆయనకు. ఎందుకంటే చక్కగా వండి పెట్టేది ఆయనకు. కమ్మగా వండి పెడితే చాలా బాగా తీసి తినబడేవాడు. నా భార్య అంటే చాలా ఇష్టం. కాఫీ అంటే చాలా ఇష్టం. నా భార్య బాగా కాఫీ చేసిచ్చేది. ఇలా చేసుకుంటూ దినదినం ధ్యానం నేర్పిస్తూ ఒక కొత్త జీవితం నాలో స్టార్ట్ అయింది. ఆ వాళ్ళే నేను తెలుసుకున్నాను, అయ్యా ఇంత నేను డబ్బు సంపాదించినా ఏం చేసినా కానీ లోపల ఉన్న ఆనందాన్ని గ్రహించలేకుండా పోతే బాహ్య ఆనందం ఎన్నాళ్ళు ఉండదని చెప్పని ఒక నిష్ట వేసుకొని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉండి పిరమిడ్ మాస్టర్స్ అంతా తయారు చేసి ఒక గొప్ప పిరమిడ్ అనంతపురంలో చేయాలని చెప్పి అనుకున్నాము. 60 feet by 60 feet పిరమిడ్ అనంతపురంలో మేము స్టార్ట్ చేయాలంటే ఒక గవర్నమెంట్ స్థలం 1 ఎకరా 7 స్థలాలు ఉంటే నేను పత్రి గారు వచ్చి నువ్వు గవర్నమెంట్కి అర్జీ పెట్టుకో వస్తుందంటే ఫస్ట్ నేను నమ్మలేదు. కానీ పత్తి అన్నారు నువ్వు పెట్టు అదే వస్తుంది అన్నాడు. 1 ఎకరా 7 సెంట్లు గవర్నమెంట్ నాకు అలాట్ చేసింది. నా అర్జీ కోసం 203 సార్లు నేను హైదరాబాద్ తిరిగి వచ్చాను. నాతో పాటు పత్రి సార్ కూడా వచ్చేవాడు. మేము ఇద్దరు లాడ్జ్లో ఉండేవాడము. ₹1 ఖర్చు పెట్టుకోకుండా మేమే 200 సార్లు హైదరాబాద్కి వెళ్ళి 1 ఎకరా స్థలం స్థాపించి ఒక పిరమిడ్ అనేది దాన్ని కట్టినాక ప్రతిదినం పత్తిసారి వచ్చి చేసి మా జీవితంలో ఒక కొత్త వెలుగు నింపినాడు. అప్పుడు పత్తిసారి అన్నాడు, ఇది అనంతపురము కర్నూలుకే పరిమితం కారాదు, ఇది ఖగోళమంతా చేరాలి, భూగోళమే కాదు ఖగోళమంతా పోవాలి అని చెప్పని అన్నాడు. అప్పటి నుంచి నా దగ్గర అప్పుడు మోటార్ సైకిల్ ఉంది, కారు ఉండేది కాదు. నా మోటార్ సైకిల్ తీసుకెళ్ళి చుట్టుపక్కల ఉన్న విలేజెస్, చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు, పట్టణాలకు అంతా వెళ్ళి ధ్యానం అందరికీ నేర్పించేవాడిని. ప్రతిసారి నేను కూర్చోబెట్టుకుని పోయేవాడిని. ఒక్కొక్కసారి మా దగ్గర డబ్బులు ఉండేది కాదు. బస్ స్టాండ్లో ఇద్దరు కలిసి ఓపెన్గా పండుకునేవాళ్ళం. డబ్బులు ఉండేది కాదు మా దగ్గర. ఎవరు ఎట్లా డబ్బులు వచ్చో తెలియదు. ఎక్కడైనా పోతే 5-6 రోజులు పోతే మేము ఇద్దరు కలిసి ధ్యానానికి వెళ్ళిపోతే డబ్బులు అయిపోతాయి. నా దగ్గర ఉండదు డబ్బు. అయినా రోడ్లో పండుకోవడం ధ్యానం నేర్పడం వచ్చాడు. అంత గొప్ప వ్యక్తి జీవితంలో నాకు తారసపడ్డాడు అని చెప్పంటే ఒక మహాయోగి. యోగులు ఏ రూపంలో వస్తారో ఎవరికి తెలియదు. ఒక చిన్న ఉద్యోగి, ఇవాళ పత్తిగా లెక్కబెట్టిన ఒక చిన్న ఉద్యోగి, కోరమాండల్ ఫర్టిలైజర్స్ చేసే ఉద్యోగి ఇవాళ ఇన్ని గొప్ప పిరమిడ్, దాదాపు 20,000 పిరమిడ్లు హిందూ దేశంలో చేసి ఈ పిరమిడ్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆటో రైటింగ్ అని మీకు చాలామందికి తెలుసు. నాకు పత్తి సార్ అన్నాడు, నువ్వు ఒక పెన్ను పేపర్ పెట్టుకొని చెయ్యి, ఒక గొప్ప యోగి వచ్చి నీతోనే అన్ని రాపిస్తాడు అన్నాడు. నేను నిజమా అబద్ధమా అన్నాను. మొదలుపెడితే నాలో తెలుగులో నేను మొదలుపెట్టంగానే పెన్ను అదంతకదే మెసేజెస్ అన్నీ వచ్చేది. ఈ కర్తల్లో వచ్చే పిరమిడ్ 1997 సంవత్సరంలోనే నేను ధ్యానం చేసి కూర్చొని పెన్ను పెట్టినప్పుడు 365 అడుగులకు పిరమిడ్ ఒకటి ఇండియాలో వస్తుంది. అది గుజరాత్లో అయినా వస్తుంది, ఎక్కడైనా హిందీ ప్రభావం ప్లేస్లో వస్తుందని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది. పత్రి సార్కి నేను చెప్పాను ఈ మాట. ఎప్పుడు దాదాపు 24 ఏళ్ళ క్రితమే నేను చెప్పాను. ఆ పిరమిడే కర్తల్ పిరమిడ్, ఇక్కడ రావడం పిరమిడ్. ఇవన్నీ ఏం చెప్తానంటే ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయినాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది ఏం జరుగుతుంది చెప్పంటే, ఇప్పుడు సినిమా అంతా రిలేషన్గా సెకండ్ చూసినప్పుడు సినిమా ఎట్లా ఉంటుందో అలాగా ప్రతిసారికి ఇవన్నీ జరుగుతాయని బాగా తెలుసు. ఇంత గొప్ప పిరమిడ్ చేశారు, అనంతపురంలో గొప్ప పిరమిడ్ చేశారు, ఎంతోమందికి జీవితం కల్పించారు. నా జీవితంలో ఒక గొప్ప వెలుగు నింపి ఇవాళ నేను ఆర్థికంగానూ బాగున్నాను, ఆధ్యాత్మికంగానూ బాగున్నాను, జీవితం ఆనందదాయకం ఉంది, ఆధ్యాత్మికంగా బాగున్నాను, ఆనందడోలికల్లో ఉన్నాను, ఆత్మానుభూతి చాలా బాగుంది. దినము మార్నింగ్ 1.5 అవర్ మెడిటేషన్ చేస్తాను, నైట్ 1 అవర్ మెడిటేషన్ చేసుకుంటాను. హాయిగా ఉంది జీవితం. ఈ జీవితం నాకు గొప్ప జీవితం కలిగించిన
ప్రతిసారికి నేను ఎప్పుడూ జీవితానికి కృతజ్ఞతగా ఉంటాను. ఈ పిరమిడ్లో మీ అందరినీ చూస్తుంటే ఒక మహాసముద్రంలాగా ఉంది. ఒక పసిఫిక్ మహాసముద్రంలాగా ఇంతమంది జనాన్ని తీసుకొచ్చినారంటే ఇక్కడ కార్యకర్తలకు ఇక్కడ చేసిన వారికి నేను శిరస్సు నుంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సంపత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పలు కొడదామండి. డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మీ మేడం గారి ద్వారా మనం సన్మానించుకుంటున్నాం సంపత్ సార్ని. ఆ తర్వాత వారి మెసేజ్ని తీసుకోబోతున్నాం మనం. ఇప్పటి వరకు వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా వరల్డ్ మాస్టర్తో మాట్లాడాం. మరి తెలుగువారే వెలుగువారు అని చెప్పారు పత్రిజీ. మరి తెలుగువారు ఎలా వెలుగువారయ్యారు, అంత వెలుగుని ఎలా ప్రసరింపజేశారు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కొద్ది క్షణాల్లో. గట్టిగా చప్పలు కొడదాం సంపత్ సార్కి, సీనియర్ మోస్ట్ మాస్టర్. ధ్యానం చేస్తే ఎంత ఉన్నతంగా ఎదగొచ్చో వారి ఒక ఉదాహరణగా మనకు అర్థమైంది. సో ఇప్పుడు ఎస్